హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సుహిత. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుహిత వ్లాగ్స్ యూఎస్ఏ. మనం హౌస్ మూవ్ అవుతున్నప్పుడు కొన్ని ఎసెన్షియల్స్ కావాలి కదా, అవి నేను లోకల్గాను ఆన్లైన్లోనూ పర్చేస్ చేశాను. వాటిని నేను ఎలా యూజ్ చేశాను అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. థింగ్స్ అన్ని మూవ్ చేయాలి అంటే మనకి కాటన్ బాక్సులు కావాలి కదా, వాటి కోసం నేను హోమ్ డిపోకి వచ్చాను. ఇక్కడ డిఫరెంట్ సైజెస్లో బాక్సులు అవైలబుల్ ఉంటాయి, లైక్ స్మాల్, లార్జ్, మీడియం అని. నేను ఒక బాక్స్లో వచ్చి 23 kgs వరకు పెడదాం అనుకుంటున్నాను, అందుకని నేను మీడియం బాక్స్ తీసుకున్నాను. ఆల్రెడీ నాకు సగం వరకు ప్యాకింగ్ అయిపోయింది. ముందే నేను కొన్ని బాక్సులు తీసుకెళ్ళాను, ఇంకొంచెం సామాన్లు ఉన్నాయి సర్దాలని చెప్పి నేను ఇంకా 3 బాక్సెస్ తీసుకుంటున్నాను. ఈ నార్మల్ బాక్సులు కాకుండా హెవీ డ్యూటీ బాక్సులు కూడా దొరుకుతాయి. ఇవి ఒక లేయర్ ఉంటే అవి 2 లేయర్లు ఉంటాయి అన్నమాట, థిక్గా ఉంటుంది హెవీ డ్యూటీ బాక్సులు. ఇవే కాకుండా మనకి టీవీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి బాక్సులు దొరుకుతాయి, అండ్ వార్డ్రోబ్ బట్టలు సర్దుకోవడానికి బాక్సులు దొరుకుతాయి. ఆల్రెడీ నేను దీని మీద ఒక షార్ట్ వీడియో చేశాను, దాన్ని కూడా ఈ వీడియో కింద లింక్ చేస్తాను, ఒకసారి చూడండి. టాయ్స్, బుక్స్ ఉన్నాయని చెప్పి నేను ఈ బాక్స్ సీల్ చేస్తున్నాను. నేను ఇక్కడ సింగిల్ ప్లాస్టరే వేసాను. నేను ఇక్కడ యూజ్ చేసిన బాక్స్ కూడా నార్మల్ బాక్సే యూజ్ చేశాను, లైట్ వెయిట్ థింగ్సే కాబట్టి. అండ్ ఇది నాకు ఇంటికి వచ్చేసేటప్పుడు కూడా చక్కగా వచ్చింది, డ్యామేజ్ అయితే ఏం కాలేదు. మనం బాక్స్ సీల్ చేసేటప్పుడు కొంచెం సెక్యూర్డ్గా ఉండాలని 2-3 ప్లాస్టర్స్ వేసేస్తూ ఉంటాం కదా, ఒక ప్లాస్టర్ పైన ఒక ప్లాస్టర్. అవి తీయాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో నేను ఏం చేశానంటే ప్లాస్టర్ని ఫోల్డ్ చేసి పెట్టాను. మనం ప్లాస్టర్ తీసేటప్పుడు కూడా ఇది ఈజీగా ఉంటుంది. డిన్నర్ వేర్ సెట్, సిరామిక్ సెట్ అని మనం పార్సిల్లో వేస్తూ ఉంటాం కదా, అవి సీల్ చేసిన బాక్స్ పైన ప్రాపర్గా నేమ్ రాసి డు నాట్ ఫ్లిప్ అని రాసామనుకోండి, వాళ్ళు ఇంకా జాగ్రత్తగా తీసుకొస్తారు ఇలాంటి బాక్సుల్ని. నాకు ఈ బాక్స్ డ్యామేజ్ అవ్వకుండా వచ్చింది ఇంటికి. హౌస్ మూవ్ అయ్యేటప్పుడు యూజ్ అయ్యేలాగా నేను 3 ప్రొడక్ట్స్ ఆన్లైన్లో పర్చేస్ చేశాను. అందులో ఒకటి ఈ వాక్యూమ్ సీలింగ్ బ్యాగ్స్. తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలు సర్దుకోవడానికి ఇది ఒక మంచి ఆప్షన్. నేను జంబో సైజ్ ఆర్డర్ చేశాను, ఒక 10 ప్యాక్స్ వచ్చాయి. ఈ 10 ప్యాక్స్ కూడా నాకు $23 పడింది. ఈ బ్యాగ్స్తో పాటు ఎలక్ట్రికల్ పంప్ వచ్చింది. మాన్యువల్ పంప్ కన్నా ఈ ఎలక్ట్రికల్ పంప్ చాలా బెటర్గా టైం సేవ్ చేసింది. అండ్ ఇంకొకటి వచ్చి నేను ఈ బబుల్ ర్యాప్ తెప్పించాను. గ్లాస్ లిడ్స్ ఉంటాయి కదా, ఆ లిడ్స్ అన్ని ర్యాప్ చేయడానికి అని చెప్పి ఆ బబుల్ ర్యాప్ పైన ఈ ప్లాస్టిక్ ర్యాప్ చేద్దామని ప్లాస్టిక్ ర్యాప్ కూడా వాల్మార్ట్ నుంచి వాక్యూమ్ సీలింగ్ బ్యాగ్స్ ఆర్డర్ చేశాను. 10 బ్యాగ్స్ వచ్చాయి. జంబో సైజ్ ఆర్డర్ చేసుకున్నాను. నేను సూట్ కేసులో సర్దుదామని చెప్పి బట్టలన్నీ నేను జంబో సైజ్ అయితే ఆర్డర్ చేశాను. మనకి ఇంకా పిల్లోస్, బ్లాంకెట్స్, బెడ్షీట్స్ ఉంటాయి కదా, ఇవి కూడా సరిపోతాయని చెప్పి నేను పెద్ద సైజ్ ఆర్డర్ చేసుకున్నాను. ఈ బ్యాగ్స్ లో స్మాల్ సైజ్ తెచ్చి కార్డ్బోర్డ్ బాక్స్ లో సర్దాము. 2 బ్యాగ్స్ పెట్టేటప్పటికి వెయిట్ ఎక్కువైపోయింది. నేను ఆర్డర్ చేసిన దానికి ఎలక్ట్రికల్ పంప్ వచ్చింది. మాన్యువల్గా పంప్ చేసే కన్నా ఈ ఎలక్ట్రికల్ పంప్తో చాలా టైం సేవ్ అయింది. వితిన్ 1 minute లోపే వాక్యూమ్ అంతా బయటకు పోయి బ్యాగ్ చూసారా చాలా థిన్గా అయిపోయింది. సూట్ కేసులో పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. నార్మల్గా బట్టలు సర్దాం అనుకోండి, సూట్ కేసు జిప్ వేయడానికి కూడా చాలా కష్టపడాలి. ఇక్కడ చూసారా చాలా ఈజీగా జిప్ వేసేసాను. సర్దిన తర్వాత ఈ సూట్ కేసు వెయిట్ వచ్చేసి 26 kgs వచ్చింది. బబుల్ ర్యాప్, ప్లాస్టిక్ ర్యాప్ యూజ్ చేసి లిడ్స్ అన్నింటినీ కూడా ఇలా నేను ర్యాప్ చేసుకున్నాను. నా దగ్గర కొన్ని డైనింగ్ వేర్ సెట్ ఉన్నాయి అన్నమాట, కొన్ని బౌల్స్, ప్లేట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ప్రాపర్గా సీల్ చేసుకున్నాను. మన దగ్గర కర్టెన్స్ కానీ బ్లాంకెట్స్ కానీ ఉంటాయి కదా, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ బ్లాంకెట్ యూజ్ చేస్తున్నాను. ఈ బ్లాంకెట్ని 4 మడతలు వేసుకున్నాను అనమాట, వీడియోలో చూపించాను కదా, వర్టికల్గా 4 మడతలు పెట్టుకున్నాను. మనం ఇలా ఫోల్డ్ చేయడం వల్ల 4 మడతలు వస్తాయన్నమాట. 4 మడతల్లోనూ 4 ప్లేట్లు పెట్టుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క ఫోల్డింగ్లో ఒక్కొక్క ప్లేట్ పెట్టుకోవచ్చు. అండ్ ఒకసారి ఈ 4 ఫోల్డింగ్స్లోనూ ప్లేట్స్ పెట్టిన తర్వాత ఈ మొత్తం క్లాత్ని మన వైపుకి మడత పెట్టుకోవాలి. అప్పుడు మళ్ళీ 4 మడతలు వస్తాయి. మళ్ళీ రిపీట్ చేయాలన్నమాట ఈ ప్రాసెస్. మనకి ఈ వీడియో చూస్తే క్లారిటీగానే అర్థమవుతుంది. ఇలా బ్లాంకెట్స్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం థిక్గా ఉంటుంది కదా బ్లాంకెట్, పగిలే ఛాన్సెస్ ఉండవు. ప్లేట్సే కాకుండా బౌల్స్ కూడా ప్యాక్ చేయడానికి నేను ఇదే మెథడ్ని యూజ్ చేశాను. కర్టెన్ యూజ్ చేసి బౌల్స్ అన్ని నేను ప్యాక్ చేసుకున్నాను. ఈ ప్యాకింగ్ అయితే నాకు చాలా నీట్గా వచ్చింది. ఇంటికి ఒక్క సింగిల్ పీస్ కూడా డ్యామేజ్ అవ్వలేదు. వీడియో మీకోసం అటాచ్ చేస్తాను. ఈ కాటన్ బాక్స్లో కింద నేను ఈ బ్లాంకెట్ వేసాను, కొంచెం సపోర్ట్ ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు మనం అరేంజ్ చేసుకున్న ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ ప్లేట్స్ అన్నింటినీ ఒక వాల్కి వర్టికల్గా అరేంజ్ చేస్తున్నాను. ఇలా వర్టికల్గా అరేంజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫోల్డింగ్స్ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫోల్డింగ్స్లో మనం ప్లేట్స్ పెట్టాం కదా, ఈ ప్లేట్స్ కావాల్సినప్పుడు మనం తీసుకోవచ్చు, ఈజీగా ఉంటుందన్నమాట. ఈ మెథడ్ నాకు నచ్చింది, ఇంటికి చాలా సేఫ్గా వచ్చాయి. సో ఈ మెథడ్ చాలా వర్క్ అయింది, మీరు కూడా ట్రై చేయండి. ఫోటో ఫ్రేమ్స్ని కూడా నేను బబుల్ ర్యాప్, ప్లాస్టిక్ ర్యాప్ యూజ్ చేసి నేను ప్యాక్ చేసుకున్నాను. ఈ ఫోటో ఫ్రేమ్స్ని మనం ఎంత సెక్యూర్డ్గా ప్యాక్ చేసుకున్నా కానీ కాటన్ బాక్సుల్లో వేసామంటే 110% మనకి డ్యామేజ్ అయ్యే వస్తాయి. సో నేనేం చేశానంటే ఇలా బబుల్ ర్యాప్తో ఫుల్గా ప్యాక్ చేసేసుకుని సూట్ కేసుల్లో పెట్టుకున్నాను అనమాట. బట్టల మధ్యలో పెట్టామనుకోండి అసలు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉండదు.
ఈ ఫోటో ఫ్రేమ్ కూడా ఏమీ పగలకుండా నీట్గా చాలా సేఫ్గా వచ్చింది ఇంటికి. ఈ మెథడ్ మీరు కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ సాక్స్ ఆర్గనైజర్. వీటిలో సాక్సెస్ అన్నిటినీ ఫిల్ చేసేసాను అనమాట. ఫిల్ చేసేసి నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ ర్యాప్తో ర్యాప్ చేసేసాను. మనం రెగ్యులర్గా యూస్ చేసేవి మెయిన్ ఐటమ్స్, చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, ఇవి సెపరేట్గానే ప్యాక్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్ట్రెస్ అవ్వకుండా ఉంటాము. ఈజీగా కనిపిస్తాయి కూడా ఇవన్నీ. అండ్ వెళ్ళిన తర్వాత సర్దుకోవడానికి కూడా చాలా ఈజీ అయిపోతుంది. బబుల్ ర్యాప్ యూస్ చేసి ప్లాస్టర్ కూడా యూస్ చేయొచ్చు. బట్ ప్లాస్టర్ కన్నా నాకు ప్లాస్టిక్ ర్యాప్ చాలా ఈజీ అనిపించింది. మనకి ఎంత కావాలో అంతవరకు కట్ చేసేసుకోవచ్చు. అది స్టిక్ అయిపోయి ఉంటుంది కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు. ఇక్కడ శ్రేయాన్స్ చూపిస్తున్నాడు కదా హ్యాండ్ బ్యాండ్, వాళ్ళ టీచర్ చేశారంట. ఇంక స్కూల్ మానేస్తున్నాడు కదా, టీచర్ ఇచ్చారనమాట తన తరపు నుంచి ప్రెజెంట్ లాగా. మన దగ్గర ఇలా పౌడర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఈ పౌడర్ ప్యాకెట్స్ అన్నింటినీ నేను ఒక ప్యాక్లో పెట్టి మళ్ళీ ప్యాక్ చేసుకున్నాను. మనకి నార్మల్గా పార్సిల్ అంటే ఎలా వస్తుందో తెలుసు కదా, వాళ్ళు ఎలా క్యారీ చేస్తారో. సో ఈ పౌడర్ ప్యాకెట్స్ అన్నీ చిరిగిపోకుండా ఉంటాయని చెప్పి నేను ప్లాస్టర్ వేసేసాను. నేను ఇప్పుడు చూపిస్తున్నది కట్లరీ ఆర్గనైజర్. విడిగా వేసామనుకోండి స్పూన్లు ఫోర్కులు ఎక్కడ ఉన్నాయో మనకు తెలీదు. సో వీటిని కూడా నేను ప్లాస్టిక్ ర్యాప్ యూస్ చేసి ప్యాక్ చేసేసాను. నా దగ్గర ఉన్న నైఫ్స్ని కూడా ఇలానే ప్యాక్ చేసుకున్నాను. క్లాత్ కూడా యూస్ చేయొచ్చు, బట్ దానికన్నా ఇది బెటర్ అనిపించింది. మన దగ్గర ఉన్న మొబైల్ యాక్సెసరీస్, ల్యాప్టాప్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఒక కవర్లో పెట్టుకున్నాం అనుకోండి, స్కాటర్ అయిపోకుండా ఉంటాయి. ఎక్స్ట్రా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా విడిగా ఒక బ్యాగ్లో పెట్టాను. చెకింగ్ అప్పుడు కూడా ఈజీగా అవుతుంది. మన దగ్గర ఉన్న ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్ వీటిని 1-2 సార్లు చెక్ చేసుకుని మనకి ఇలాంటి డాక్యుమెంట్ హోల్డర్స్ దొరుకుతాయి. వీటిలో సెట్ చేసుకున్నామంటే సెక్యూర్డ్గా ఉంటాయి. మన ఇండియా అయితే డిజిటలైజ్ అయిపోయింది, కానీ అమెరికా మాత్రం ఈ లెటర్ సిస్టమ్స్ని యూజ్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయినా బిల్స్ అయినా కానీ మనకి లెటర్స్ త్రూనే వస్తాయి. క్లీన్ చేస్తే చూడండి ఎన్ని లెటర్స్ వచ్చాయో. కార్ కూడా ట్రాన్స్పోర్టేషన్లో వేయాలి అనుకున్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్కి ఇచ్చే ముందు కార్ ఒక ఫుల్ వీడియో తీయండి. అండ్ నేనైతే పిక్చర్స్ కూడా తీసాను. డ్యామేజెస్ ఏమన్నా ఉంటే ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే కవర్ చేసుకోవచ్చు. నా దగ్గర కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. ఈ ప్లాంట్స్ని కూడా నేను ప్యాక్ చేసి ట్రాన్స్పోర్టేషన్లోనే వేశాను. దీని గురించి ఫుల్ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లిక్విడ్ ఐటమ్స్ ఏమి కూడా నేను క్యారీ చేయలేదు, లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి. ఈ టిప్స్ అన్నీ మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.